రైట్ ఏఓబీలో మళ్ళీ ఎదురు కాల్పులు జరిగాయి. అయితే నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లు తప్పించుకున్న వారి కోసం గ్రే హౌండ్స్ కూంబింగ్ అయితే జరుగుతుండగా ఎదురు కాల్పులు జరిగాయి. మొత్తం 7 మావోయిస్టులు చనిపోయారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఈ రోజు ఉదయం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు చనిపోయారని సమాచారం అందుతుంది. ఏం చెప్తున్నారు లడ్డా? శంకరి, మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఏదైతే నిన్న జరిగిందో, నిన్న తెల్లవారుజామున దానికి 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మరో ఎన్కౌంటర్ ఈ రోజు ఉదయం జరిగింది. నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఎవరైతే మరణించారో ఆ మరణించిన వారి కాకుండా మిగతా తప్పించుకున్న వారు ఎవరైతే 6 ఉన్నారో 6 కూడా ఈరోజు ఎన్కౌంటర్లో హతమయ్యారని కొద్దిసేపటి క్రితమే ఏబిఎన్తో లడ్డా చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరణించిన వారిలో ఒకళ్ళు సిసిఎం అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి సెంట్రల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో అతను జోగుపల్లి జోగారావు ఎలియాస్ టెక్ శంకర్ అంటారు అతన్ని. ఇతను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. ఏఓబీని అదేవిధంగా శ్రీకాకుళం ఏరియా కమిటీలో ఉండి ఆ తర్వాత ఏఓబీకి వెళ్ళారు. ఏఓబీ నుంచి సిసిఎం అంటే సెంట్రల్ కమిటీ మెంబర్గా కూడా ఆయన ఎదిగారు. అతను హతమైనట్టు ఇప్పటి వరకు కూడా ఐడెంటిఫై చేశారు. మొత్తం 7 హతమైనట్టుగా కూడా చెప్పారు. మనం చూస్తూ ఉన్నాం పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్న వెపన్స్ అన్నీ కూడా సింగిల్ బ్యారెల్ గన్స్, పిస్టల్స్, తర్వాత రివాల్వర్స్, AK-47s ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం చూపిస్తూ ఉన్నారు. దాంట్లో ఉండే రౌండ్స్ అన్నిటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. ఫ్యూజ్ వైర్లు కానీ ఇవన్నీ కూడా వీటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి, ఏలూరుతో పాటు కాకినాడ ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వీళ్ళు వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ రివాల్వర్స్, తర్వాత సింగిల్ బ్యారెల్ గన్స్ వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే వీళ్ళు ఉన్న నక్సలైట్లు నిన్న అరెస్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర ఉన్నవి. వీటిని ఏమంటారు? ఇవన్నీ కూడా సింగిల్ బ్యారెల్ గన్స్ మనం చూస్తున్నాం. ఈ సింగిల్ బ్యారెల్ గన్స్ను కూడా వీళ్ళంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది సింగిల్ బ్యారెల్ గన్ను. ఈ సింగిల్ బ్యారెల్ గన్ను కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఎస్డిఎంఎల్ ఇది అంటారు దీన్ని. అది మనం చూస్తూ ఉన్నాం. బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే నిన్న ఏదైతే మనం చూస్తున్నామో, నిన్న మనం వీళ్ళు స్వాధీనం చేసుకున్నవి అక్కడ అంటే ఎన్కౌంటర్ స్పాట్లో స్వాధీనం చేసుకున్నవి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ డబ్బు కానీ లేకపోతే వీళ్ళందరికీ సంబంధించిన వాకీ టాకీలు కానీ లేకపోతే వీళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఎవరండి? ఈ తర్వాత దీంతో పాటు మనం పిస్టల్ దీన్ని ఏమంటారు? చిన్న పిస్టలు. ఈ పిస్టల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా వాళ్ళకి సంబంధించిన కొన్ని బుక్స్, వాళ్ళు రాసుకున్న నోట్ బుక్స్ అవన్నీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొత్తం కూడా పవర్ఫుల్ వెపన్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నామో ఇవన్నీ నిన్న ఎన్కౌంటర్ స్పాట్లో దొరికినవి. ఎన్కౌంటర్ స్పాట్లో దొరికిన వాటిలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు ధరించిన వాచెస్ కూడా తీసుకొచ్చారు. వీటన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. చిన్న రివాల్వర్, చాలా చిన్న రివాల్వర్ ఇది. ఈ రివాల్వర్ని కూడా పిస్టల్ని కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇది చాలా మోడర్నైజ్డ్ పిస్టల్ ఇది. అది ఆ ఒక్క పిస్టలే 17 లక్షల రూపాయలు ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అంటే పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎవరైతే నిన్న ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు హతమయ్యారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఈ పిస్టల్ ఇది. వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈరోజు జరిగిన ఏఓబీలో ఈరోజు జరిగిన మారేడుమిల్లి మీకు ఒకటి తెలుసుకోవాలి శంకరి. మనం మావోయిస్ట్ ఉద్యమంలో ప్రధానంగా ఈ మావోయిస్ట్ యాజిటేషన్లో ట్రై జంక్షన్ అని ఒకటి ఉంటుంది. మారేడుమిల్లికి సంబంధించి ట్రై జంక్షన్ అంటారు. ఆ ట్రై జంక్షన్ అంటే ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 ఏరియాలు కలిసేదాన్ని ట్రై జంక్షన్ అంటారు. ఈ ట్రై జంక్షన్కి సమీపంలో, కిలోమీటర్కి సమీపంలో ఈ ట్రై జంక్షన్ అనేది అనాది నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ ఉద్యమం, ఆ తర్వాత మావోయిస్ట్ ఉద్యమంగా మారింది. అప్పటి నుంచి కూడా ఈ ట్రై జంక్షన్ అనేది దండకారణ్యం ఏఓబీ పరిధిలోకి వచ్చి అక్కడ మావోయిస్టుకు బలమైన రహస్య స్థావరంగా ఉండేది. ఈ రహస్య స్థావరంలోనే వీళ్ళు తలదాచుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు హిడ్మా వాళ్ళు కూడా ఈ రహస్య స్థావరానికి వచ్చారు. ఈ రహస్య స్థావరంలోనే వీళ్ళంతా కూడా తలదాచుకున్నారు అనేది కూడా పోలీసు యంత్రాంగం చెబుతూ ఉంది.
అందువల్లనే అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న ఎవరైతే తప్పించుకొని వెళ్ళారో మొత్తం 6, ఆ 6తో పాటు మరొకళ్ళు మొత్తం 7 వీళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయం కూంబింగ్లో ఎన్కౌంటర్లో హతమయ్యారు అని చెబుతున్నారు. ఇందుట్లో జోగారావుతో పాటు ఎలియాస్ టెక్ శంకర్ అంటారు, అతనితో పాటు మరికొంతమంది పార్టీ సెంట్రల్ కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ అండ్ స్టేట్ కమిటీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందే అవకాశం ఉంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన చీఫ్ పిహెచ్డి రామకృష్ణ, అదేవిధంగా రామకృష్ణ గారు కూడా ఇప్పుడు దాని మీదనే నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఈ ఆపరేషన్ కూడా ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అంటే హిడ్మా లొంగిపోయిన తర్వాత, హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది సభ్యులు ఇక్కడికి నేరుగా వచ్చి వాళ్ళు సరెండర్ అవుతారు అని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ విధంగా సరెండర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. వీళ్ళలో అయితే ఇంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో కూడా పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవ్జీ అతనైతే మాత్రం దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. బట్ ఒక బలమైన అనుమానం అయితే మాత్రం ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఈరోజు హతమైన 7గురిలో దేవ్జీ కూడా ఉన్నాడు. అదేవిధంగా పార్టీ అధికార ప్రతినిధిగా పేరుగాంచిన అభయ్ వర్సెస్ ఎలియాస్ ఆజాద్ ఇతను కూడా ఉన్నాడు అని కూడా ఒక అనుమానాలు ప్రచారం జరుగుతుంది. బట్ పోలీసులు అయితే మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అంతకుముందు డీజీపీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ లడ్డా మాట్లాడుతూ మాత్రం దేవ్జీ ఉన్నాడని మాకు ఎటువంటి సమాచారం లేదు ఇప్పటి వరకు. దేవ్జీ తెలంగాణలో కానీ అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కానీ ఉండి ఉంటాడు అని చెప్తున్నారు. పైగా వరంగల్ జిల్లా మేడారం దగ్గర దేవ్జీ ఉన్నాడు అనేది కూడా ఒక సమాచారం అందుతుంది. సమాచారం అందుతుందని ఆయన ఇంతకుముందు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ధృవీకరించడం లేదు. అయితే ఈ సందర్భంగానే దేవ్జీ అక్కడ ఉండి ఆయన ప్లటూన్ ఇక్కడ ఉండటం ఏమిటి, ఆయనకు రక్షణగా ఉన్న జ్యోతి అనే ప్లటూన్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు సరెండర్ అయిన, ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో కూడా ఉన్నారు. ఈమె ఛత్తీస్గఢ్ ఏరియాకి సంబంధించిన ఆమె. ఛత్తీస్గఢ్లో గతంలో మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న సుక్మా జిల్లాకు సంబంధించిన ట్రైబల్ ఆమె దేవ్జీకి ప్లటూన్కి కమాండర్గా ఉన్నారు. ఈ జ్యోతి ఇక్కడ ఉండటం ఏమిటి, అదేవిధంగా దేవ్జీ అక్కడ ఉండటం ఏంటి, అదేవిధంగా సుక్మా జిల్లాకు సంబంధించిన క్యాడర్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా హిడ్మాకి వాళ్ళంతా కూడా ప్రొటెక్షన్ టీమ్గా ఉన్నారు. వాళ్ళు ఆ ప్రొటెక్షన్ టీముకు సంబంధించిన 21 మంది ఇక్కడ ఉండి హిడ్మా ఎన్కౌంటర్లో మారేడుమిల్లో జరగటం ఏమిటి, దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ ఇన్ దిస్ ఇష్యూ అని చెప్పి అడిగిన సమయంలో కూడా అటువంటిది ఏమీ లేదు. ముందు వాళ్ళ టీం వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ సేఫ్గా ఉంది అని అంటేనే వాళ్ళు వస్తారు. అందువల్లనే వాళ్ళంతా కూడా ఇక్కడికి ముందుగా వచ్చారు అని కూడా లడ్డా చెప్తున్నారు. ఇది మావోయిస్ట్ స్ట్రాటజీలో ఇదొకటి. పైగా హిడ్మా అనే వ్యక్తి మావోయిస్ట్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్గా ఉన్నారు. అందువల్ల హిడ్మా ఇక్కడికి వచ్చాడు అని, హిడ్మా కానీ లేకపోతే దేవ్జీ కానీ ఇక్కడికి రావాలంటే ముందు వాళ్ళ ప్రొటెక్షన్ టీమ్స్ ఇక్కడికి వచ్చి, ప్రొటెక్షన్ టీంలో దాదాపుగా ఒక్కొక్కరి పార్టీ సెంట్రల్ కమిటీ అంటే దాదాపుగా 60 నుంచి 70 మంది ఉంటారని చెప్పి లడ్డా చెప్తున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ మెంబర్ అంటే అతనికి దాదాపుగా 30 మంది వరకు కూడా రక్షణగా ఉంటారని చెప్తున్నారు. అందువల్లనే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ముందుగా చూసుకొని ఇది సేఫ్ జోను అని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్మిన తర్వాతనే వాళ్ళని ఇక్కడికి తీసుకురావటానికి మార్గం సుగమం చేయటానికి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. సహజంగా మావోయిస్ట్ పార్టీలో గెరిల్లా వార్ఫేర్ జరుగుతూ ఉంటుంది. శత్రువు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గటం, శత్రువు బలహీనపడినప్పుడు అటాక్ చేసి యాక్షన్కి వెళ్ళటం, ఇది వాళ్ళది గెరిల్లా వార్ఫేర్లో మూల సిద్ధాంతం. అందువలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే దండకారణ్యంలో కానీ లేకపోతే ఏఓబీలో కానీ పోలీసులు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు చెప్పే రాజ్యం, వాళ్ళ భాషలో చెప్పాలంటే రాజ్యం చాలా బలంగా ఉంది. కాబట్టి షెల్టర్ తీసుకొని ఆ తర్వాత రెక్కీ నిర్వహించి యాక్షన్కి దిగిన తర్వాత ఒక మెయిన్ టార్గెట్ని ఎవరైతే ఒక అగ్రనేతను టార్గెట్ చేసి యాక్షన్కి దిగిన తర్వాత ఉనికిని నిరూపించుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన అనేది కూడా పోలీసులు నమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే మొత్తం 50 మందిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకొని ఆ తర్వాత కస్టడీకి తీసుకొని వాళ్ళ మీద ఉన్న కేసుల వివరాలు ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు వాళ్ళకి పంపించే అవకాశం ఉంది అని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇంతకుముందు ఏబిఎన్తో మాట్లాడిన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్స్ని కూడా ఇప్పుడు 50 మంది అరెస్ట్ కానీ, నిన్న జరిగిన ఎన్కౌంటర్ కానీ, హిడ్మా ఎన్కౌంటర్ కానీ, ఈ రోజు జరిగిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ 7 ఎన్కౌంటర్ కానీ మొత్తం కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మరో 2 సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ మొత్తం ఆపరేషన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. శంకరి, థ్యాంక్ యూ రామారావు.